రాజకీయ నాయకులు. బోల్డ్ అంత ఉంది ల్యాండ్. ఎక్కడ ఎందుకు నాకు తెలియక అడుగుతాను. కేంద్ర ప్రభుత్వం వీళ్ళే కదా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళే ఉంది కదా. ఇప్పుడు నువ్వు అక్కడెక్కడో ఎందుకు ఇయటం? తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ దగ్గర ఎందుకు ఓ ల్యాండ్? స్టీల్ ప్లాంట్ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలు ఖాళీ ఉంది, 8,000 ఎకరాలు ఖాళీ ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడ ఇవ్వచ్చుగా. ఇచ్చి ఇప్పుడు దాని మీద ఏడాదికి ఎంత అని చెప్పి కౌలు లెక్కన, లైక్ లీజ్ డబ్బులు అద్దె. ఇప్పుడు వాడెవడో మొన్న బెంగళూరులో ఒకటి పెట్టాడు, గూగుల్దా లేకపోతే సంథింగ్ ఒక కంపెనీ. వాడు ఏడాదికి 50 crores రెంట్ కడతాడట. ఏడాదికి 50 crores రెంట్ కడతాడట. బిల్డింగ్ కట్టించిస్తే అక్కడ 50 కోట్లు అద్దె కడతాడు వాడు. స్టీల్ ప్లాంట్ భూముల్లో కట్టించండి అయ్యి, అట్లాగా కట్టించి అద్దెలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి, లాభాలు వస్తాయిగా, ప్లాంట్కి కూడా బెనిఫిట్ కదా. ప్లస్ ఆ ల్యాండ్ ఆ ప్రాంతం చాలా చక్కటి శోభతో ఉంటుంది, పర్యావరణ పరంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూస్తే అక్కడ అంత గ్రీనరీ ఉంటుంది, స్టీల్ ప్లాంట్ ఏరియా అంతా అవకాశం ఉంటుంది కదా. రెండు అది కేంద్ర ప్రభుత్వందేగా, మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని చేసుకోవచ్చుగా. లేదా అట్లాంటి భూములు తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు అంతా కూడా ప్రజల నుంచి సేకరించడం. ఇప్పుడు ఎవడో ఏదో ఫ్యాక్టరీ వాడు అడిగాడు 300 ఎకరాలు, అది సేకరించడానికి అడ్డొస్తే ఊరుకోవద్దు అని. ఊరుకోవద్దు నాకు అర్థం కాల. నా భూమి నా రేటుకు 3 ఇంతలు కట్టు నువ్వు. వీళ్ళు ఎంత చెప్తున్నారు అక్కడ, వాళ్ళు ఎంత అడుగుతున్నారు. మనం కొనేటప్పుడేమో 10 కోట్లు ఉంటుందా, వాళ్ళకి ఇచ్చేటప్పుడేమో 50 లక్షలు అంటావా? ఎట్లా కరెక్ట్, ఎలా జెన్యూన్? భూమిని సేకరించు. వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా పబ్లిక్ నిలదీసేది అదే. ఇప్పుడు గంటా శ్రీనివాసరావా లేకపోతే గనక గీతం ఆయన భరత్ వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వీళ్ళ భూమి ఇస్తారా?